మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, పిల్లలు? పరిస్థితులన్నీ బాగున్నాయి కదా? తప్పకుండా మీరు బాగున్నారనే తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఒకవేళ ఏదైనా పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నా కంగారు పడకండి. దేవుని పిల్లలుగా అవి కూడా మనకి ఆశీర్వాదాలే. రండి, ఈ సమయంలో జీవం కలిగిన దేవుని మాటలు మనం ఇలా చదువుకుందాం. మనం ఈరోజు అండి సమూయేలు మొదటి గ్రంథం నుంచి ఒక చక్కని మాట మనం ఇలా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తున్నాం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి మాట, సమూయేలు అనేటటువంటి ఆ చిన్న బిడ్డను తన తల్లి అయినటువంటి హన్నా పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసుకొని, నాకు మగబిడ్డను కనుక ఇచ్చావంటే నీకే ఇస్తానయ్యా, నీ పరిచర్యకే ఇస్తానయ్యా అంటూ మొక్కుబడి చేసుకుంది. సరే, ఆమె చెప్పుకున్నట్టుగా పిల్లవాడు పుట్టాడు. సమూయేలు అనే పేరు పెట్టారు. పాలు విడిచాడు. పాలు విడిచిన తర్వాత చేసిన వాగ్దానం ప్రకారంగా మొక్కుబడి చొప్పున హన్న తన కుటుంబంతో కలిసి షిలోహు ప్రాంతానికి వచ్చేసి చక్కగా సమూయేలుని దైవజనుడైనటువంటి ఏలీకి అప్పగించింది. ఈ దైవజనుడైన ఏలీ దగ్గర సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అక్కడ ఎంత చక్కని మాట అంటే, ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతా, మీరు కానీ మీ పిల్లలు కానీ దేవుని పరిచర్యలో సహాయపడే వ్యక్తులేనా? లేదు, పరిచర్య చేసేది అసలు దేవునికేనని మీకు తెలుసా? ఈనాడు చాలాసార్లు చాలామంది పరిచర్య అనేది మేమేదో పాస్టర్ గారికి చేస్తున్నాం, పాస్టమ్మ గారికి మేము చేసేది ఏది, మందిరానికి సంబంధించినటువంటి పనుల్లో, మీటింగ్లకు సంబంధించినటువంటి పనుల్లో, కూడికలు ఏర్పాటు చేసేటప్పుడు ఉన్న పనుల్లో, లేకపోతే మందిర నిర్మాణాలు జరిగే పనుల్లో టోటల్గా అంతా దేవుని పని. కానీ ప్రజలు ఒక సమయం వచ్చేసరికి ఎలా ఆలోచిస్తారంటే, మేము పాస్టర్ గారు పని చేసాం, ఆయనకి ఎంత పని చేసి పెట్టామో, మా చేత ఎంత పని చేయించుకున్నాడో, మేము ఎంత కష్టపడ్డామో, ఎదుగు ఇలా. మీరు కూడా అంతేనా? ఉన్నారా మీలో ఎవరన్నా అలాంటి వారు? మేము చేసేది సేవకుడికి, సేవకురాలికి అనుకుంటున్నారా? సేవకుడి మాట చొప్పున సేవకుని ఎదుట మీరు పరిచర్య చేసినా అది యెహోవాకు చేసే పరిచర్య లేక దేవునికి చేసే పరిచర్యని మీరు గుర్తించారా? ఒకసారి ఆగి ఆలోచించండి. ఎవరి పని అది? అది దేవుని పని. దేవుని పని చేసి కూడా మేము ఎందుకు చేయాలి అనుకునే వాతావరణాలు ఈ రోజుల్లో కనపడితే, మరి దేవుడు మీకు అనేకమైన కార్యాలు చేశాడు కదా, ఇంకా చేస్తున్నాడు, మరి ఆయన ఎందుకు చేయాలి? మనకేమన్నా దేవుడు బాకీయా? లేకపోతే మనం ఏది చెబితే అది చేయాల్సిందే అంటానికి ఆయన ఏమన్నా మన ఇంట్లో సర్వెంటా? ఎవరండి ఆయన? ఎన్ని కార్యాలు, ఎంత బ్రతికించాడు, మన కోసం ఎన్ని చేశాడు, ఆయన ప్రాణమే ఇచ్చాడు. ఈరోజు బ్రతికున్నామంటే ఆ నాయన కృపేగా. ఆయన కొరకు ఒక చిన్న పని చేయటానికి ఎంతో కష్టం కొంతమందికి. దైవజనుడు చెప్పిన ఏ పనికి కూడా సహాయపడరు దేవుని పనిలో. తిరిగి ఒకవేళ ఏదైనా చేసినా కూడా అదేదో సేవకుడికి చేశాము, మనిషికి చేశాము అన్నటువంటి దృక్పథంతో చాలామంది దేవుని పని నా భాగ్యం కదా, నా కొరకు నాయన ఎన్ని చేశాడు, ఆ వాతావరణం కనపడదు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకోండి, దేవుని పని చేయటం, దేవుని పరిచర్య చేయటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు దైవజనుడిగా నేను కానీ, నా కుటుంబం, పిల్లలు అందరం ప్రభు సేవలోనే ఉన్నాం. నా 2 బిడ్డలను కూడా నేను పుట్టినప్పుడే చిన్న వయసులోనే ప్రభువుకి ప్రతిష్ఠించి సమర్పించాను సేవ కొరకు. వారు కాలేజీ చదువుకుంటూ ఉండగా యుక్త వయసు వచ్చినప్పుడు, అమ్మా మీరు కూడా ప్రార్థన చేసుకొని ప్రభువుని అడగండి, ఎందుకంటే దేవుని మాట తీసుకుంటే వారికి కూడా అది బలంగా ఉంటుంది.
ఏదో మా నాన్న నన్ను సమర్పించాడట, మా అమ్మ సమర్పించిందట అనేదానికంటే ప్రభు మాట ఎంతో బలం వస్తుంది. అందుకని పిల్లలతో నేనేం చెప్పానంటే, మీరు కూడా ప్రార్థన చేసుకొని ప్రభువుని అడగండి. మీ జీవితంలో ప్రభు చిత్తం ఏంటో మీరే కనుక్కొని ఆ దిశగా ముందుకెళ్ళండి. దైవ చిత్తం నుంచి ఎప్పుడు తొలగిపోకూడదు మనమని దైవజనుడిగా నేను చెప్పి నేర్పించాను. వారు కూడా కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే 2 పిల్లలను కూడా దేవుడు సేవకు పిలిచాడు. పిల్లలు వాళ్ళ చదువులు అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా కుటుంబంలో అసలు ఏ ఉద్యోగాలు, వ్యాపారం అసలు అలాంటి సెక్షనే లేదండి. అందరం పూర్తిగా దేవుని సేవలో ఉన్నాం. పూర్తిగా. పిల్లలు నిజంగా ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. ఏ జాబ్ చేయటం కంటే, ఏ పని చేయటం కంటే కూడా దేవుని పని చేయటం ఎంత గొప్ప ధన్యత అండి. నిజంగా ఒక ఉద్యోగం చేసుకోవటం, జాబ్ చేసుకోవటం, మరో కష్టపడి పని చేసుకోవడం ఏం తప్పు లేదండి. దేవుడు అలా చెప్పి అలా నడిపిస్తే దేవుడి నడిపింపు చొప్పున అలా చేసుకోవటంలో ఏం పొరపాటు లేదు. అలాగే చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి ఒక మంచి పని ఉండాలి, చేసుకోవాలి. వారందరినీ దేవుడు దీవించుగాక. కానీ ప్రభు పిలుపును బట్టి సృష్టికర్త పని చేయటం, సృష్టికర్త అయినటువంటి దేవుని పరిచర్య చేయటం. ఇప్పుడు హన్నా చూడండి, ఆమె సమర్పించి ఆ బిడ్డను మందిరంలో వదిలిపెడితే తల్లి సమర్పణను బట్టి, మాటను బట్టి, ఆ తీర్మానాన్ని బట్టి సమూయేలు చక్కగా దైవజనుడి దగ్గర పరిచర్య చేసే వ్యక్తి అయ్యాడు. ప్రియ బిడ్డ, దేవుని పని చేయటం గొప్ప భాగ్యం. దైవజనులుగా ఉన్న మీకు, సేవకురాలుగా ఉన్న మీకు ఒక అన్నగా ఒక మాట చెప్తాను. ఈ మన్నాల్లోనే దేవుని పని చేయటం భాగ్యం. దేవుని పని చేయటానికి ఏమి భారమను ఇసుకు రానియొద్దు. కొంతమంది సేవకురాళ్ళు భర్తని సేవకు పిలిస్తే, నేను కూడా ఈ సేవ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ తిండి తిప్పలు సరిగా ఉండి లేకుండా అవమానాలు, మాటలేంటి, నాకు ఈ సేవ వద్దని చాలా బాధతో వెనుతిరిగి భర్తలను ఇబ్బంది పెట్టి ఆ సేవకు చాలా ఆటంకంగా మారినటువంటి సేవకురాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. సేవకురాలుగా ఉన్న ఓ తల్లి సేవ చేయటం గొప్ప భాగ్యం. దేవుని పని చేయటం, సృష్టికర్త పనిలో ఉండటం, ఆయన దగ్గర ఈ పని చేసుకోవటం, ఆయన సేవ చేయటం, ఆయన పిలుపు అందుకోవటం, ఏమి ధన్యత అండిక. ప్రపంచంలో ఏ జాబ్ సరిపోయిద్ది, ఏం సరిపోయిద్ది దానికి? దేవుని పని చేయటం. నాకు ఈ సందర్భంలోనండి బిల్లీ గ్రహం గారు అన్న ఒక మాట సడన్గా గుర్తొచ్చింది. ఒకసారి గొప్ప సువార్థికుడు కదండి ఆయన, గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు. అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ కలిసి, ఈ పెద్ద పెద్ద నాయకులంతా బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు చాలా ఫాలోయింగ్ ఉంది, మీరు కనుక ఎలక్షన్లో నిలబడితే తప్పకుండా మన దేశానికి మీరే ప్రెసిడెంట్ అవుతారు, తప్పనిసరిగా మేము అలా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాం, మీరు నిలబడండి, అమెరికా ప్రెసిడెంట్గా మీరే అవుతారు అన్నారు. వెంటనే బిల్లీ గ్రహం గారు చక్కగా చిరునవ్వుతో ఒక మాట చెప్పాడు. దేవుడు నన్ను సువార్త పని కొరకు, ఆయన పని కొరకు పిలిచాడు. నేనిప్పుడు ఒక మెట్టు కిందకు దిగి అమెరికా ప్రెసిడెంట్గా నేను ఉండలేను అన్నాడట. ఎంత ఆశ్చర్యం! దేవుడు నన్ను సువార్త పనికి పిలిచాడు, సువార్తే ప్రకటిస్తాను, సువార్త ప్రకటిస్తూనే నా చివరి శ్వాస కూడా వదిలేయాలి, మరి అమెరికా ప్రెసిడెంట్ అంటున్నారు మీరు. దేవుడు నాకు ఇచ్చిన పని నుండి, ఆ స్థానం నుండి ఒక మెట్టు కిందకు దిగి అమెరికా ప్రెసిడెంట్గా నేను ఉండలేను అన్నాడట. ఆశ్చర్యంగా లేదు? దేవుని సేవ అంటే ఏమిటి? దేవుని సేవలో ఉన్నవారు ఏ పని లేదు, ఏ పాట లేదు, కాదండి. సృష్టికర్త పనిలో ఉన్నాం. సేవకుడు, సేవకురాలుగా మీరైనా, విశ్వాసులు చక్కగా చేతికొచ్చిన పనంతా కూడా మీరు చేయాల్సింది బోలెడుందే. దేవుని పనిలో సహాయపడాలి, కష్టపడండి, పని చేయండి, అందరూ పని చేయండి. దేవుని పని చేయటం గొప్ప భాగ్యం. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనకు బహుమతి రావటానికి దేవుని పని చేయటం ఒక బలమైన కారణం, మర్చిపోకండి. నేను ప్రార్థన చేస్తాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ తర్వాత కాలంలో సమూయేలును మరి దేవుడు ఎంత వాడుకొని దీవించాడు, ఎంత అద్భుతమైన సేవకుడయ్యాడు, ఎంత బ్లెస్ అయ్యాడు. ఒక దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా 3 పాత్రలు, పోస్టులు సమూయేలుకు. మీ పిల్లలు పరిచర్య చేస్తే ఎంత దీవెన, మీరు పరిచర్య చేస్తే ఎంత దీవెన. పనివాడు జీతానికి పాత్రుడు. ప్రియ బిడ్డ, మీ సేవకునితో కలిసి మందిరంలో
చాలా సహాయపడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృపా దీవెన సమృద్ధి అన్ని కోణాల్లో దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం. సమూయేలు ఎలాగైతే మీకు పరిచర్య చేస్తున్నాడు దైవజనుని ఎదుట, ఈ మాట ద్వారా మీరు మాట్లాడారు నాయన. వందనాలు. ఎవరైనా మందిరాల్లో పని చేస్తూ ఉంటే, ఎవరైనా కూడా ప్రభువా సేవకుడు చెప్పిన మాట విని మీ పనిలో పాల్గొంటే అది మనిషి కొరకు కాదు, మీ కొరకు చేసే పరిచర్య. తద్వారా మీరు దీవిస్తారు. ఆ మనసుతో చేయటానికి అందరికీ నేను నా దేవుని పనిలో ఉన్నాను అనే సంతోషం సేవకురాలకి ఇవ్వండి. విశ్వాసులు కూడా సహాయపడుతూ అందరం దేవుని పని చేయాలి అనే భావన కలగచేయండి. తద్వారా కలిగే దీవెన దయచేయండి. మహిమ మీకు ఆరోపిస్తుంది. మీ ఆశీర్వాదాలన్నీ పిల్లలకి ఇవ్వమని యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.